భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం రంగాయపల్లి గ్రామంలో విజేందర్ రావు అనే రైతు దగ్గర ఉన్నాం మనం. ఈ రైతు వైట్ షేడ్ నెట్ను 30% షేడ్ ఉండే షేడ్ నెట్ను 3.5 గుంటలలో వేయడం జరిగింది. ఇది వానాకాలంలో ఈ రైతు మిర్చి నారు పెంచుకోవడానికి వాడుకుంటారు. మిర్చి నారు బయట పెంచడానికి దీనికి తేడా ఏంటంటే, బయట పెంచినప్పుడు అన్ని రకాల పురుగులు తెగుళ్ళు ఎక్కువగా వ్యాపిస్తాయనే ఉద్దేశంతో ఈ షెడ్ నెట్ వేసుకోవడం జరిగింది. మరి ఈ రైతు ఈ ఎండాకాలం వచ్చేటప్పటికి ఈ ఫిబ్రవరిలో కీరదోస పెట్టడం జరిగింది. ఈ కీరదోస పెట్టి ఏం సంపాదిస్తున్నాడు, 3.5 గంటల్లో ఏం సంపాదించే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఈ రైతు మాటల్లోనే విందాం. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు పెట్టిందా? ఫిబ్రవరి 5వ తారీఖున కీరదోస పెట్టారు. ఫిబ్రవరి 5 మార్చి 5 ఏప్రిల్ 5 అంటే 2 నెలలు అవుతుంది పెట్టి. 2 నెలల్లో మీరు ఇప్పటి వరకు ఒక ఎన్నిసార్లు పెట్టారు? ఇది 24 సార్లు పెట్టారు. 24 సార్లు 12 బెడ్లు, బెడ్కు 2. ఓకే. మొక్కలు ఎన్ని పెట్టుంటారు ఒక్కొక్క సార్కు? 40-42 పెట్టింది. 24 అంటే 1000 గింజలకు సరిపోను ప్లాన్ వేసినట్టుంది కదా. అంటే ఒక్క పాకెట్నే మీరు మంచిగా వాడుకోవడానికి వీలుగా వేసినట్టుంది. గుడ్, మంచి పని చేశారు. 3.5 గుంటల్లోనే మీరు ఇది పెట్టారు. ఈ గింజలు ఎంత పడ్డాయి? 1000 గింజలకు 2,000 రూపాయలు. అంటే గింజ 2 రూపాయలు పడ్డాయి, అంతేనా? దీనికి ఎరువులు ఏమన్నా వేసిన కింద మన సెంటర్ పోసింది, పొటాషియం, ఇప్పుడు సోడామోనాస్, ఏంటిది మనది మన ఇల్లు కలిపే మూడు కలిపేది అవన్నీ 3 ప్యాకెట్లు వేసి ఈ మల్చింగ్ వేసిండ్రు. మొత్తం దుక్కి చేసినాక బెడ్లు పోసి మల్చింగ్ చేసి ఒక్కొక్క దానికి 2 వర్షాలు పెట్టారు. 2 వర్షాలు, అంతేనా? ఈ మొత్తం 12 ఉన్నాయి. 12 2 24, అంతేనా? 2 లైన్లు. ఇట్లా పెట్టడం వల్ల మీకు ఈ ఎరువు వేయడానికి, మల్చింగ్ వేయడానికి ఎంత ఖర్చు వచ్చింది? 3.5 గుంటల్లోనే ఇప్పుడు అప్పుడే ఇచ్చింది మనకు. ఇప్పుడు డ్రిప్ కానీ వెంచర్ కానీ అంతా అప్పుడే ఇచ్చింది. ఇప్పుడు ఒక పేపర్ ఈ సంవత్సరం తెచ్చుకున్నాం. అంతకుముందు వాళ్ళకి ఈ పేపర్కి ఎంత ఖర్చు వచ్చింది? 1000 రూపాయలు. 1000 రూపాయలు. 200 మీటర్లు అయితే సరిపోతాయి. 400 మీటర్ల దానికి 2000 ఉంటుంది. 1000 రూపాయలు. 1000 రూపాయలు 1000 మీటర్లు 200 మీటర్లు ఇచ్చు. గుడ్. దీనికి పెట్టిండ్రు, ఎరువులకు పెట్టిండ్రు, ఇది వేసిండ్రు. పైన పురుగు మంది ఏమైనా కొట్టిండ్రా? ఎన్నిసార్లు కొట్టిండ్రు? 4-5 టైమ్స్, 4-5 సార్లు కొట్టిండ్రు. ఎంత ఖర్చు వచ్చింది దానికి? ఇక అంతా ఇక ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అంతా 1000 రూపాయలు, 10,000 వస్తాయి. ఈ గింజలు కానీ, ఈ మల్చింగ్ కానీ, గింజలు కానీ అన్ని ఇప్పటి వరకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను. 10,000 రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కోసినప్పుడు? ఇప్పటి వరకు 5 క్వింటాలు. 5 క్వింటాల్ దాకా కోసినారు. ఇంకెంత వెళ్తుంది అనుకుంటున్నారు? దీంట్లో 15 క్వింటాలు వెళ్ళాలి. ఇంకా 15 క్వింటాలు వెళ్ళాలి. 15 + 5 20 క్వింటాలు వెళ్తుంది. 20 క్వింటాలు ఏ రేట్ నమ్ముతుంది? 30 రూపాయలు కేజీ. రోడ్డు మీద 30 రూపాయలు కేజీ. కొంచెం అటు ఇటు అయినా 25 రూపాయలకైనా అమ్ముతారుగా. 30 రూపాయలు వేరైనా తట్టుకుంటారు కానీ 30 రూపాయలు తగ్గిస్తారు. ఓకే. ఒక 60,000 వస్తాయా? ఇప్పుడు ఈసారి రావు. 50,000 40,000 అంటే పెట్టుబడి పోను 40,000, పెట్టుబడి 35,000 వస్తాయి. 3.5 గుంటలు. 4 నెలల టైమా? అంటే చల్లకాలంలో అయితే 4 నెలలు, ఇప్పుడైతే 3 నెలలకే. ఇంకొక నెల రోజులు అయితే అయిపోతుంది, అంతేనా? ఇంకో నెల రోజులు అయితే 3 నెలలకు మీరు ఇప్పుడు ఎండలకు కొంచెం తట్టుకుంటారు. దీంట్లో కష్టం ఏంది అసలు మీకు? కష్టం అంటే ఇప్పుడు ఇంత ఎత్తు కాగానే ఇట్లా దారాలు కట్టుకోవాలి, ఇటు వైర్ గుంజుకోవాలి. ఈ వైర్ గుంజుకొని రోజు తిరుగుతా అంటే తిరగాలి. ఈ సైడ్ బ్రాంచెస్ కట్ చేయాలి. ఈ సైడ్ బ్రాంచెస్ కట్ చేసుకోవాలి రోజు ఎప్పటికప్పుడు. ఈ లెవెల్ దాకా వస్తాయి సైడ్ బ్రాంచెస్. ఆ సైడ్ బ్రాంచెస్ పెరుగుతాయి అనుకో, ఈ చెట్టు పెరగదు. ఈ సైడ్ బ్రాంచెస్ పెరుగుకుంటూ పోతాయి. ఆ సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి అనుకో, కాయ సైజు రాదు, కాయ ఎక్కువ రాదు. సైడ్ బ్రాంచెస్ కంపల్సరీ కట్ చేసుకోవాలి. రోజు చూసుకొని కట్ చేస్తారా? కంపల్సరీ చూడాలి. 2 రోజులకు ఒకసారి అయినా చూసుకోవాలి. ఏమైనా కూలీలు పెట్టుకున్నా? మీరే చేస్తారా? చేస్తాం. మీరును మా భార్య.
ఈ దారాలకు ఎగవాగడమే ట్రిల్లిస్ అంటారు. ట్రిల్లిస్ పద్ధతి. ఓకే. అంటే ఇప్పుడు 3.5 గుంటలల్లో ఓ 3 నెలల్లో 30,000 సంపాదించవచ్చు. తక్కువలో అంటే తక్కువ ఇక మా పని ఇక్కడ లోకల్ పని ఈడ పని చేసుకుంటే మిగిలిన పని చేసుకుంటూ ఒక 30,000 సంపాదించవచ్చు. అంటే మళ్ళీ ఫ్రీ అయిన వాతావరణంలో ఉండుకుంటే 35,000 సంపాదించవచ్చు. నెల 10,000. నెలకు 10,000 సంపాదించుకోవచ్చు అదనంగా. మిగిలిన పని చేసుకుంటూ అదనంగా సంపాదించుకోవచ్చు. ఇలానే పక్క రైతులు కాస్త నీళ్ళు వెళ్ళిన రైతులు పెట్టుకోమని చెప్తారా మీరు? పెట్టుకోవచ్చు. ఇంకా చుట్టుపక్కల ఎవరైనా రైతులు కానీ నేను ఎవరికి కేతీ కంపెనీ నుంచి ప్రతి ఒక్కరు నా సజెషన్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరు నేను మెయిన్ రైతును కాబట్టి నా రైతు సలహాలు తీసుకుంటారు. ఏం కంపెనీ అది? కేతీ కంపెనీ. వాళ్ళు నా సలహాలు వాళ్ళు ఎవరు ఇచ్చినా నా నంబర్ ఇస్తాను. నా నంబర్ ఇస్తే ఆ రైతులకు వస్తే నేను చేసిన సలహాలు చెప్తుంటారు. సీడ్ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి. ఓకే, గుడ్. కేతీ కంపెనీ ఫోన్ నెంబర్ ఉందా ఏమన్నా మీ దగ్గర? మాకు ఇవ్వండి, నేను మీ తరఫున యూట్యూబ్లో పెడతా. మీ నెంబర్ కూడా ఇవ్వండి, మీ నెంబర్ కూడా యూట్యూబ్లో పెడతా. మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఈ చుట్టుపక్కల మన భూపాలపల్లి జిల్లాలో ఎవరైనా రైతులు తక్కువ భూమి ఉంది, ఎట్లా నీళ్లు ఉన్నాయి కానీ తక్కువ భూమి ఉంది, రూపాయి రావాలి అని అంటే సన్నకారు రైతులు కష్టపడితే ఆకుకూరలు సుత్తే నెంబర్ 1 ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 1 నెలకు ఎంత లేదన్నా తక్కువ ఉంటుంది, పురుగు తక్కువ ఉంటుంది. షేర్నెట్ ఉన్నాయి కాబట్టి పురుగు తక్కువ, దోమ తక్కువ. దోమ కోసం మీరు అది స్టిక్కీ డ్రాప్స్ పెట్టారు కదా, ఎల్లో కలర్ స్టిక్కీ డ్రాప్స్, బ్లూ కలర్ పెట్టారు. ఇంకేమైనా మైక్రోన్యూట్రియన్స్ స్ప్రే చేసారా? మైక్రోన్యూట్రియన్స్ అంటే ఇక స్ప్రే చేస్తాం. బోరాన్. బోరాన్ డ్రిప్ ద్వారా ఎక్కిస్తుందా? ఇంకా స్ప్రే చేసి ఏమైనా మైక్రోన్యూట్రియన్స్ అంటే ఇప్పుడు మన ఫార్ములా 6 కానీ ఫార్ములా 4 కానీ అదేం లేదు పెద్దగా. అగ్రిన్ మ్యాక్స్ ఇట్లాంటివి ఏదైనా స్ప్రే చేస్తాం. ఏదైనా పురుగు మందు స్ప్రే చేసినప్పుడు దాంట్లో కలిపి స్ప్రే చేస్తారు అంతే కదా? ఓకే. ఎవరైనా తక్కువ భూమి ఉంది, కొంచెం నీళ్ళు వెళ్తాయి అనుకున్న రైతులు ఇట్లా షేడ్ నెట్ వేసుకొని నర్సరీ పెంచుకోవచ్చు. నెలకు 10,000 సంపాదించుకోదలుచుకుంటే ఇది మంచిది. కొంచెం రోడ్డు పక్కన ఉంటే దీని పక్కన కొత్త షెడ్ వేసిన 10,000 వేసింది వాళ్ళు. ఇదే కేతీ కంపెనీ వాళ్ళు. అంటే 90% సబ్సిడీ ద్వారా ఇక్కడ కౌంటర్లు పెట్టింది. నా సజెషన్ తీసుకొని ఇక్కడ కౌంటర్లు పెడితే ఒకటే రోజు 100-150 మందికి ఇప్పించారు. ఇప్పుడు చాలా ఉన్నాయి. అంటే ఇంకా స్టాండింగ్ కాలేదు, అంటే ఇట్లా భూమి కారి కాక ఆపిల్లు రైతు మొత్తం. ఇప్పుడు మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఒక 200-300 వేసింది. 200 వేసింది. ఆ కంపెనీ వాళ్ళ నెంబర్ కూడా మాకు ఇవ్వండి, మేము యూట్యూబ్లో పెడతాము. మన రైతులు ఇట్లాంటి రైతులకు ప్రోత్సాహంగా ఉంటుంది. నెలకు 10,000 సంపాదించుకునే అవకాశం ఈ షేడ్ నెట్ ద్వారా ఉంది, కొంచెం నీళ్ళు వెళ్తే. కాబట్టి మన రైతులు ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా కొంత ఆర్థికంగా లాభం పొందుతారనే ఉద్దేశంతో మరి విజేందర్ రావు గారిని ఈరోజు పరిచయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విజేందర్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.